అన్నా క్యాంటీన్లు తెరిచిన తర్వాత పేరందరూ నిండుగా తింటున్నారు అని సరిపోయిందా? ఎంతమందికి పెడుతున్నారు లెక్క? మీ ఊళ్ళో ఉన్నాయి కదా, ఎన్ని ఉన్నాయి అన్నా క్యాంటీన్లు? ఎన్ని ఉన్నాయి? 4 ఎంతమంది పెడుతున్నారు చెప్పండి, చెప్పండి వాళ్ళని. అదేమంటే పూడి పెడుతుంటే మేము తిడుతున్నారు అంటాడు. మా పాలసీ అన్నా క్యాంటీన్లు కాదు అని ఆ రోజే చెప్పాము. చివరికి పేదవాడికి పెట్టే అన్నం అంటే కూడా ఎంత చులకనయ్యా రాంబాబు మీకు? ఎంతమంది తింటారయ్యా అన్నా క్యాంటీన్లలో? ఎంతమందికి పెడతారయ్యా అన్నా క్యాంటీన్లలో భోజనం? ఓ పెద్ద గొప్పలు చెప్పుకుంటున్నారు వీళ్ళంతా. ఎంతమంది తింటారేంటి అన్నా క్యాంటీన్లో అని మాట్లాడుతున్నావు. ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 269 అన్నా క్యాంటీన్లలో దాదాపుగా 2,10,000కి పైగా ప్రజానికం 3 పూట్ల కమ్మంగా భోజనం తింటున్నారయ్యా రాంబాబు. ఎంతమంది తింటున్నారని అడుగుతున్నావు కదా. ప్రతిరోజు రాష్ట్ర వ్యాప్తంగా 269 అన్నా క్యాంటీన్లలో 2,10,000కి పైగా ప్రజానికం 3 పూట్ల కమ్మంగా భోజనం తింటున్నారు కేవలం 5 రూపాయలకే. ఈ రోజు 5 రూపాయలకి ఈ రాష్ట్రంలో ఎక్కడన్నా సరే ప్లేట్ మీల్స్ దొరుకుతుందా రాంబాబు? చివరికి ప్రతిరోజు నువ్వు మీడియా ముందు కూర్చోడానికి వచ్చే ముందు పాండ్స్ పౌడర్ తోటి ముఖం కొట్టుకుంటావు చూసినావా, మేకప్. ఆ పాండ్స్ పౌడర్ కూడా 5 రూపాయలకి రాదు. ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్క పేదవాడికి 3 పూట్ల 5 రూపాయలకి కమ్మంగా భోజనం పెడుతుంది. ఎప్పుడున్న పరిస్థితుల్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడైనా సరే, ఈ భారతదేశంలో ఎక్కడైనా సరే 5 రూపాయలకి ఏ హోటల్ అయినా మీల్స్ దొరుకుతాయా? ఈ రోజు ఏ హోటల్కి వెళ్ళినా సరే మీల్స్ తినాలంటే దాదాపుగా 70 రూపాయల నుంచి 80 రూపాయల దాకా ఉంది. ఈరోజు 70 రూపాయల లెక్క మీల్స్ వేసుకుంటే ప్రతిరోజు ఒక కార్మిక కర్షక సోదరుడు అతను ప్రతిరోజు ఒక కూలి పని చేసినా, అతను ప్రతిరోజు అతనికి వచ్చిన పని చేసినా సరే రోజుకు ఒక 400 నుంచి 500 రూపాయలు సంపాదించుకోగలిగితే అందులో 70-80 రూపాయలు ప్రతిరోజు కూడా, అది కూడా కేవలం ఒక పూటే. ఆ 70-80 రూపాయలు కూడా తీసుకెళ్లి ఈ రోజు హోటల్లో పెడితే అంటే దాని నెలవారీ ఖర్చు ఎంత? 70 రూపాయలు లెక్కేసుకుంటే 70 × 30 రోజులు వేస్తే 2,100 రూపాయలు. 2,100 రూపాయలు పేదవాడు ప్రతి నెల ఖర్చు పెట్టాలి అన్నం మీద. ఒక పూటకి, అది కూడా 3 పూటలకు కూడా కేవలం ఒక పూటకి. కానీ ఈ రోజు అన్నా క్యాంటీన్ల ద్వారా ఉదయం టిఫిన్ 5 రూపాయలకి, మధ్యాహ్నం భోజనం 5 రూపాయలకి, సాయంత్రం భోజనం 5 రూపాయలకి. అంటే రోజు వారి ఖర్చు ఎంతయా? 15 రూపాయలు. ఏ కార్మిక సోదరుడున్నా, ఏ కర్షక సోదరుడున్నా, ఏ రైతన్న ఉన్నా, పల్లెల నుంచి పట్టణాలకి పనుల కోసం వచ్చిన వాళ్ళు, లేకుంటే హాస్పిటల్ పనుల మీద వచ్చిన వాళ్ళు ఎక్కడన్నా సరే భోజనం చేయాలనుకుంటే అన్నా క్యాంటీన్ దగ్గర ఉంటుంది కాబట్టి వెళ్లి 5 రూపాయలు ఇచ్చి టోకెన్ తీసుకుని కమ్మంగా భోజనం చేస్తున్నారు. ఎంత డబ్బులు ఆదా చేసుకుంటున్నారా ఆ పేదవాడ కుటుంబానికి? ఏ రోజున్నా సరే పేదవాడికి పట్టెడు అన్నం పెట్టిందా మీ ప్రభుత్వం? 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా అన్నా క్యాంటీన్లు ప్రారంభోత్సవం చేసి పేదవాడికి కడుపు నిండి అన్నం పెడుతుంటే అది చూసి మీరు తట్టుకోలేక 2019లో మీ నాయకుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్నా క్యాంటీన్లు కూల్చేశారు. అన్నా క్యాంటీన్లకు రంగులేశారు, అన్నా క్యాంటీన్లకు తాళాలు వేశారు, పేదవాడికి కడుపు మార్చారు, పేదవాడికి అన్నం దొరకకుండా చేశారు, పస్తులు పడుకునే విధంగా మార్చారు. చివరికి మీ ప్రభుత్వంలో పేదవాడికి పని దొరకలేదు. భవన నిర్మాణ కార్మికులు పస్తులు పడుకున్నారు, పేదవాళ్ళు పస్తులు పడుకున్నారు, పనులు దొరకలేదు, సంపాదించుకునేందుకు ఒక రూపాయి మార్గం లేదు. తిందామని హోటల్కి వెళ్తే చేతిలో డబ్బులు లేవు. కనీసం అన్నా క్యాంటీన్ వైపు ఆ పేదవాడు జాలిగా చూస్తే ఆ అన్నా క్యాంటీన్ లో భోజనం దొరకకుండా అన్నా క్యాంటీన్ మూసేసి దానికి రంగులు వేసి మీ పైశాచికత్వం చూపించారు. ఆ రోజు పేదవాడికి పనులు లేక పస్తులు పడుకుంటుంటే చూసి తట్టుకోలేక నాడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలు, ఆ రోజు ఉన్న నాయకులంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్ల వాళ్ళ నియోజకవర్గాలు ఓపెన్ చేసి మీ పైశాచిక పరిపాలనకు బుద్ధి చెప్తూ పేదవాడికి కడుపు నింపామా రోజు. తెలియదా నీకు? నీ కళ్ళు కనపడలేదా? పేదవాడికి ఎక్కడ అన్నం పెడితే ఎక్కడ మిమ్మల్ని ప్రశ్నిస్తాడో, ఎక్కడ పేదవాడికి శక్తి వస్తుందో, ఎక్కడ మీరు చేస్తున్న పరికిమాల పరిపాలన ప్రశ్నిస్తాడేమో అని చెప్పేసి పేదవాడికి అన్నం దొరకకుండా చేసి వాడి కడుపు మార్చి వాడిని పస్తులు పడుకునేలాగా చేసి పైశాచిక పరిపాలన చేసి ఇంకా సిగ్గు లేకుండా ఈరోజు కూటమి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 269 అన్నా క్యాంటీన్లు ప్రారంభోత్సవం చేసి ప్రమాణ స్వీకారం చేసిన తెల్లారి నుంచి ప్రతి ఒక్క అన్నా క్యాంటీన్లో పేదవాడికి అన్నం పెడుతుంటే కడుపు మంట చూసి తట్టుకోలేక ఇష్టానుసారంగా మాట్లాడతారా? పేదవాడికి పెట్టి అన్నం గురించి చులకనగా మాట్లాడతారు, చొప్పించి కొట్టేవాడు లేకుండా. పనికి మళ్ళా సన్నాసులు, పనికి మళ్ళా వెదవలంతా, పనికి మళ్ళా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండి కడుపుకి అన్నమే కదా, గట్టి కాదు కదా మీరు అందరూ తెలియదు. ఏ రోజు ఉన్నా సరే పట్టెడు అన్నం పెట్టావా పేదవాడికి? ఈరోజు అన్నా క్యాంటీన్లో అంత కమ్మగా ఉంటుందా భోజనం అని మాట్లాడుతున్నావు. దా నీ సత్తెనపల్లికే వస్తావా? రాష్ట్రంలో నువ్వు ఏ అన్నా క్యాంటీన్ కదా రా అంటే రా పోదాం. నీ 5 రూపాయల టోకెన్ కూడా నేనే తీసుకుంటా, భోజనం చేయి వచ్చి.
అన్నా క్యాంటీన్ల గురించి, పేదవాడికి పెట్టే అన్నం గురించి, పేదవాడి తినే అన్నం గురించి నువ్వు తప్పుగా మాట్లాడితే ఈ రాష్ట్ర ప్రజానీకం అన్నా క్యాంటీన్లలో భోజనం చేసే ప్రతి ఒక్క పేదవాడి గురించి చొప్పించి కొడతారు. గాడిద మీద కూర్చోబెట్టి రాష్ట్ర వ్యాప్తంగా తిప్పుతారు. గుర్తుపెట్టుకో. మళ్ళీ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతావా? సిగ్గులేనోడా? నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతావా అన్నా క్యాంటీన్ల గురించి, పేదవాడికి పెట్టే అన్నం గురించి? మీ పాలసీ, మా పాలసీ అన్నా క్యాంటీన్లే కాదు అంటారు. అఫ్ కోర్స్ మీ పాలసీ అన్నా క్యాంటీన్లే కాదు. పేదవాడికి అన్నం పెట్టడం మీ పాలసీ కాదు. పేదవాడికి కడుపు నింపడం మీ పాలసీ కాదు. పేదవాడికి 3 పూట్ల కమ్మంగా భోజనం ఇవ్వడం మీ పాలసీ కాదు. మీకున్న పాలసీ పేదవాడు పస్తులు పడుకోవాలా, పేదవాడు అడుక్కోవాలా, పేదవాడికి అన్నం దొరకకూడదు, పేదవాడు మీ కాళ్ళ దగ్గర బానిసలుగా బ్రతికి మీరు ఇసిరేసే మెతుకులకి ఆశపడాలా. అది మీ పాలసీ. మీ పాలసీ నచ్చకే ఆ పేదవాడు, కడుపు మండిన పేదవాడు, పస్తులు పడుకున్న పేదవాడికి చిరాకు దొబ్బి విర్రవీగిన మిమ్మల్ని ప్రతిపక్ష హోదా అడుక్కునే పరిస్థితికి దిగజార్చే విధంగా మీకు బుద్ధి చెప్పారు. అయినా మీకు సిగ్గు రాలా, అయినా మీలో మార్పు రాలా. ఈ రోజు కూడా ఇంకా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాం. రాంబాబు మళ్ళీ చెప్తున్నా, నీ నాయకుడు జగన్మోహన్ రెడ్డిని పొగుడుకోవాలంటే 100 సార్లు కాకపోతే 1,00,000 సార్లు కాకపోతే 1,00,00,000 సార్లు పొగుడు. అంతేగాని పేదవాడికి దొరికే అన్నం గురించి, అన్నా క్యాంటీన్ల గురించి తప్పుగా మాట్లాడాలని చూస్తే మాత్రం నీకు చెప్పు దెబ్బలు మాత్రం తప్పు గుర్తుపెట్టు. మేము వచ్చినందుకు కాదు, నీ బొచ్చులో అమరావతి కట్టుకుంటే కట్టుకోకపోతే మాకెందుకు, నీ బొచ్చులో అమరావతి కట్టుకుంటే కట్టుకోకపోతే మాకెందుకు. మరి ఏం పీకడానికి నీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అమరావతిలో తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నాడు? ఎవడి బొచ్చు పీకేదానికి? అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు కదా, అమరావతిలో జగన్ ఇల్లు కట్టుకుంటున్నాడు, అమరావతి రాజధాని అని. ఏం బొచ్చు పీకేదానికి ఆ మాటలన్నీ చెప్పాడు ఆ రోజు? ఈ రోజు ఎందుకు ఈ పనికి మాల మాటలు మాట్లాడుతున్నారు మీరంతా? అమరావతి అంటే మొదటి నుంచి మీకు ద్వేషం, కోపం, ఒక విషం నింపుతూ ఉంటారు. వినండి రాష్ట్ర ప్రజలారా, వినండి. అమరావతి గురించి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే, ఇదేం మాట్లాడుతున్నారు వినండి. ఇన్ని కోస్తే ఒక ఊరికి సరిపోతాడు. ఈరోజు దేశమంతా రాష్ట్ర రాజధాని అమరావతి కావాలి, అమరావతికి మద్దతు తెలపండి, దేశ రాజధాని అమరావతి, దేవతల రాజధాని అని మాట్లాడుతుంటే ఇల్లు బొచ్చు గిచ్చు అని మాట్లాడుతున్నారు. కాసేపు శ్మశానం అంటారు, కాసేపు వేశ్యల రాజధాని అంటారు, కాసేపు పశువులు ఉంటాయంటారు, కాసేపు అసలు అమరావతి మునిగిపోయింది అక్కడ చేపలు పట్టుకోవటం అంటే డైరెక్ట్ గా బొచ్చు అని మాట్లాడుతున్నాడు. ఏ చెప్పుతో కొట్టాలి వీళ్ళందరినీ? అరే మీ అందరికీ నిజంగా అమరావతి నచ్చకపోతే, రాష్ట్ర రాజధాని నచ్చకపోతే మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండమాకండి, మింగేయండి ఎక్కడి నుంచి ఎక్కడికన్నా సరే, ఉండమాకండి ఇక్కడ. ఈరోజు రైతుల త్యాగాలు, 5 కోట్ల మంది ప్రజల ఎదురుచూపు, ఈరోజు భారతదేశం అంతా కూడా అమరావతికి జై అమరావతిని మద్దతు తెలిపితే, ఈరోజు పార్లమెంట్ సాక్షిగా కూడా అమరావతికి మద్దతు తెలిపితే, ఈరోజు రాష్ట్రపతి గారు అమరావతికి ఆమోద ముద్ర తెలియజేస్తే ఇంకా సిగ్గు సెలవు లేకుండా బొచ్చులో అమరావతి మాట్లాడతారు మీరంతా కూడా చొప్పించి కొట్టేవాళ్ళు లేక. మచిలీపట్నంలో నుంచి మా, విజయవాడలో నుంచి విఐ, గుంటూరులో నుంచి గన్ను, మావిగన్ అని చెప్పి ఈ 110 కిలోమీటర్లు ఈ ఎకనామిక్ కారిడార్ కింద, క్యాపిటల్ కారిడార్ కింద డిక్లేర్ చేసి ఆ కట్టే బిల్డింగ్ ఆడ కట్టకుండా ఇక్కడ కట్టయ్యా, ఆ రోడ్ల కనెక్టివిటీని కొంచెం ఇంప్రూవ్ చేస్తే చాలు, బ్రహ్మాండమైన రాజధాని ఇక్కడే తయారవుతుంది. డే 1 నుంచే రాజధాని వస్తుంది, ఒక గ్రోత్ ఇంజిన్ తయారవుతుంది. కనీసం 20 ఏళ్ళ తర్వాత అయినా మన పిల్లలు ఉద్యోగాల కోసం ఎక్కడికెక్కడికో పోవాల్సిన అవసరం లేకుండా మా మావిగన్లోనే ఉద్యోగాలు దొరుకుతాయ్యా అని చెప్పి అని చిలకకి చెప్పినట్టు చెప్పినా సరే, కాసేపు నువ్వన్నదే నిజం అనుకుందాం. మచిలీపట్నం నుంచి మా, విజయవాడలో నుంచి వి, గుంటూరులో నుంచి గన్, మా విగన్. మరి 2019 నుంచి 2024 వరకు ఈ మాట ఎందుకు చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారు మీరు? ఆ రోజు మా విగన్ అనే పదం నీకు ఎందుకు గుర్తుకురాలా? ఈ మా విగన్ అనే ఈ ప్రాంతం మొత్తాన్ని డెవలప్ చేయాలి, 2 లక్షల కోట్ల రూపాయలు తీసుకెళ్లి అమరావతికి పెట్టడం ఏంటి, అందులో ఒక 10% 20,000 కోట్లు తీసుకొచ్చి ఈ మా విగన్కి ఖర్చు పెడితే ఇక్కడ బిల్డింగులు కడతారు, కంపెనీలు వస్తాయి, ఉద్యోగాలు ఇక్కడే ఇవ్వచ్చు, మన పిల్లలు లోకల్లోనే ఉద్యోగాలు చేసుకుంటారు అని ఈ బుద్ధి జ్ఞానం అంతా 2019 నుంచి 2024 వరకు ఎక్కడికి పోయింది? ఆ రోజంతా ఏం చేసావు? 5 ఏళ్ళు కనపడ వల్ల కూల్చుకుంటూ పోయావు. రాష్ట్రంలో ఉన్న సంపదన కాస్త నీ రంగుల పెచ్చకి, నీ ఫోటోల పెచ్చకి, బియ్యపు సంచుల పెచ్చకి, చివరికి పేదవాడి పొలం పాస్ పుస్తకాల మీద కూడా నీ దౌర్భాగ్యకరమైన ముఖం కనపడాలని చెప్పేసి ఒక ఆశతోటి కొన్ని కోట్ల రూపాయలు, కొన్ని 100 కోట్ల రూపాయలు, కొన్ని 1000 కోట్ల రూపాయలు తగలెట్టేసావు. రంగులకి దారుణాతి దారుణంగా ఖర్చు పెట్టావు కదా, సర్వేరాల మీద నీ దిక్కుమాల ముఖం వేయడానికి ఆ బొమ్మలకి ఖర్చు పెట్టావు కదా, పాస్ పుస్తకాలకి ఖర్చు పెట్టావు కదా, బియ్యపు సంచులకు ఖర్చు పెట్టావు కదా, చివరికి పిల్లవాడికి ఇచ్చే, స్కూల్లో చదువుకున్న పిల్లవాడికి ఇచ్చే చిక్కీ మీద కూడా ఆ సుందర ముఖం ఉండాల, ఆ సుందర ముఖం కనపడాలి. ఆ ముఖం కనపడితేనే పిల్లగాడు మరి ఆ చిక్కీ తింటాడు, లేకపోతే తినడేమో. ఏదో నువ్వు తయారు చేసి, నువ్వు శ్రమించి కష్టపడి ఆ చిక్కీని తయారు చేసినట్లు ఏదో ఫీలింగ్, ఏదో బిల్డప్. ఈ రోజు గుర్తుకొచ్చిందంటే ఈయనకి మచిలీపట్నం నుంచి మా, విజయవాడ నుంచి వి, గుంటూరు నుంచి గన్, మా విగన్. ఆ గన్ తీసుకొచ్చి నీ నెత్తి మీద ఎట్టుకో, లేకపోతే నీ 10 మంది ఎమ్మెల్యేల మీద నెత్తి మీద ఎట్టు, లేకుంటే నేను గుడ్డిగా నమ్మే నీ గుడ్డి గొర్రెల్ని కాల్చిపడదొబ్బు, సగం దైద్రం.